ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఎక్కువగా అమ్మవారికి మనం గాజులు, చీర ఇలాంటివి సమర్పించాల్సి వచ్చినప్పుడు గాజుల విషయానికి వస్తే గ్రీను, ఎరుపు సమర్పిస్తూ ఉంటాం. అదే కాకుండా మనకెవరైనా వాయనం ఇచ్చినా కూడా గ్రీన్ కానీ ఎరుపు కానీ ఇస్తూ ఉంటారు. ఎందుకని ఎక్కువగా గ్రీను, ఎరుపే ఎందుకు ఇస్తుంటారు గురుగారు? ఇది శుభానికి సంకేతమనా, లేదంటే దీని వెనకాల ఇంకేదైనా ఆంతర్యం, రహస్యం దాగి ఉందా? ప్రత్యేకమైనటువంటి ఆంతర్యం, రహస్యం లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో తెలియదు. ఓకే, అవును. ఇప్పుడు మనం ఆకుపచ్చ అనేటువంటి విషయంలో కొంతమందిని మనం ఏమని దీవిస్తాం, కొంతమందితో ఏమంటూ ఉంటాం, చక్కగా పచ్చగా కలకల్లాడుతూ ఉంటున్నారు, పచ్చగా కలకల్లాడుతున్నారు, ఆమె ఇద్దరు కూడా చిలుక గోరింకలాగా పచ్చగా కలకల్లాడండి అని చెప్పి దీవిస్తూ ఉంటారు. అలానే స్త్రీకి వివాహమైన తర్వాత స్త్రీని ప్రత్యేకంగా దీవించేటువంటి స్థితిలో దీర్ఘ సుమంగళీ భవ అని అంటారు. స్త్రీకి వివాహం అయింది, సౌభాగ్యవతి అనేటువంటి విషయం అనేటువంటిది నుదుటిన ఆమె పెట్టుకునేటువంటి బొట్టు కానీ, తలలో ఉండేటువంటి పూలు కానీ, చేతుకుండేటువంటి గాజులు. ఇవాళంటే ఫ్యాషన్ అనేటువంటిది వచ్చేసేసి రకరకాల గాజులు వేసుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే బంగారపు గాజులు ఎన్నున్నప్పటికీ కూడా ఇటు రెండు ఎరుపు ఆకుపచ్చ గాజులు ఖచ్చితంగా ఉండేవి, మట్టి గాజులు. ఎందువల్లనంటే ఆ మట్టి గాజులు అనేటువంటిది మనకు కూడా ఎప్పటికప్పుడు భూదేవికి ఉన్నటువంటి ఒక సామర్థ్యం, అనగా ఓర్పు, సహనం, శక్తి మనకు కూడా కావాలి. బంగారం అనేటువంటిది ఎప్పటికప్పుడు మనిషిని ఉద్వేగభరితానికి గురి చేస్తుంది. అంటే ఆవేశానికి, అధికారానికి, ఆహార్యానికి, ఆర్భాటానికి గురి చేస్తూ ఉంటుంది. దీనివల్ల కుటుంబం అనేటువంటిది శ్రేయస్సు కోల్పోతుంది. పూర్వకాలంలో ఎంత బంగారం ఉన్నా చాలామంది మీరు గమనించండి, మెల్లో పసుపు తాడు ఉంటుంది, అలానే బంగారపు తాడు ఉంటుంది, నల్లపూసలు గొలుసు ఉంటుంది. ఏది ఉన్నప్పటికీ కూడా పసుపు తాడు కంపల్సరీ ఉంటుంది. ఎందువల్ల ఉంటుంది అంటే ఎప్పటికీ కూడా ఏ స్థితిలో కూడా నన్ను నేను మరిచిపోయి స్థాయి దాటద్దు. ఏంటంటే కొంతమంది పా అంటుంటారు మొగుడిని పట్టుకుని. పాపం వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. పాపం మొగుడు ఆమెకు బొట్టు ఇచ్చాడు, గాజులు ఇచ్చాడు, మెట్టెలు ఇచ్చాడు, పూలు ఇచ్చాడు, మంగళసూత్రం ఇన్ని ఇచ్చాడు కాబట్టి వాడికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి కదా. బొట్టు గాజులు మొగుడు ఇవ్వటం ఏంటి గురుగారు? ముందు నుంచే ఉన్నాయి కదా. ముందు నుంచే ఉన్నప్పటికీ కూడా సౌభాగ్యం అంటే 5 ఉన్నాయి కదా. తర్వాత బొట్టు గాజులు ఉన్నప్పటికీ కూడా తత్వం ఉండవు కదండి, 5 సమానం కదా అవి. ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం, వాడికి తిరిగి వాళ్ళకి ఏదో ఒకటి తిడుతూ ఉంటాం మనని. అంటే మీరు అన్నమాట వాస్తవం. గాజులు అనేటువంటిది, బొట్టు అనేటువంటిది మొగుడు ఇవ్వటం ఏంటి అని. కానీ భర్త వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఎవరు వేసుకోరు కదా. ఎందువల్లనే వేసుకోరు అనడానికి మనం ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం కారణాలు. సో అది ఇప్పుడు మరి ఎవరి వల్ల వచ్చినవి, ఎవరి వల్ల తీసేశారు. అంటే కొన్ని ధర్మాలు ఉంటాయి. వాడికి పాప వాడిని మనకి ఇచ్చినందుకు గాను మొగుడికి మనం ఇచ్చే మర్యాదగా తిట్లో చివాట్లు ఇస్తూ ఉంటాం. ప్రతి ఒక్క చోట కూడా ఆకుపచ్చ, ఎరుపు అనేటువంటిది ఏ దేవాలయానికైనా మనం వెళ్ళి చూసినప్పుడు, ఏ ఒక్క పూజా పునస్కారాలు చేసినా, ఇళ్లలో అయినా సరే వెంటనే మామిడి మంటలు కడతారు, పచ్చగా ఉండాలని. పచ్చటి తోరణాలు, అరటి చెట్లు తీసుకొచ్చి అంతా పచ్చగా ఉండాలని చెప్పి, పచ్చదనము అనేటువంటిది ఎప్పుడు కూడా పరిశుభ్రత వాతావరణాన్ని అది ఇస్తుంది. పరిశుభ్రంగా ఉంది అని అంటే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా క్షేమంగా ఉన్నట్టే. మనం కొన్ని ఇల్లులు చూస్తూ ఉంటాం, ఈ ఉతికిన బట్టలు మడత పెట్టకుండా ఇలా పడేస్తూ ఉంటారు. అక్కడక్కడ బట్టలు పడేస్తూ ఉంటే ఎంత సంపాదించినా ఇల్లు సంపాదన నిలబడదండి. ఎటు వెళ్తున్నాయో దారి తెలియదు. వస్తాయి మనకు అవసరమైతే ఎక్కజోకం డబ్బులు వస్తాయి, రావటం వరకు తెలుసు, కానీ ఖర్చు ఏమైందంటే మన లెక్కలు ఖర్చు తెలియవండి. చాలా విచిత్రంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్టుగానే మనం ఉంటుంటాం అపరిశుభ్రంగా ఉంటే. కానీ ఇంట్లో మనం ఒక పండగ చేసుకుంటున్నాము, లేదంటే ఇది చేస్తున్నాం, ఇల్లు మొత్తం శుభ్రంగా మనం సరిదేసేసుకొని పచ్చగా మామిడి తోరణాలు అన్నీ కడతాం. అంటే పరిశుభ్రతకి మూలం. ఆ పచ్చదనం అనేటువంటిది ఏ ఇంట్లో అనునిత్యం అయితే ఉంటుందో ఆ ఇంట్లో నిత్య సౌభాగ్యం అనేటువంటిది దేవతలు సంచరిస్తూ ఉంటారు. 2 ఎరుపు అనేటువంటిది శుభానికి చిహ్నం. ఇప్పుడు మనం అమ్మవారిని చూస్తాం. అమ్మవారిని చూసినప్పుడు చక్కగా
ఆవిడకి అష్టమి రోజు నాడు మనం చూస్తే ఎరుపు రంగు చీరలో చూస్తే అమ్మవారిని మనకు చాలా తృప్తిగా కలుగుతుంటుంది. 2 అమ్మవారి కుంకుమార్చన చేస్తుంటారు. ఎందువల్లనే శోభాయమానం శుభం కలగాలి. ఓకే. పసుపుతో కూడా చేయొచ్చుగా, పసుపుతోనే కదా కుంకుమ వచ్చేది. అవునవును. కుంకుమకి ప్రత్యేకంగా ఏం లేవు. ఏం లేదు. పసుపు కొమ్ముల్లో కుంకుమ రాళ్ళు వేసి దంచితేనే కుంకుమ వస్తుంది. ఓకే. కలర్స్లో పసుపు ఉంది కానీ కుంకుమ కలర్ కాదు అది. ఓకే. కుంకుమ అనేటువంటిది తయారీ. మ్మ్. పసుపు చెట్లు వచ్చినట్టుగా లేవు. లేవు. కానీ మరి పసుపుకి ఎందుకు వాల్యూ ఇవ్వలేదు? పసుపుతో ఎందుకు కుంకుమార్చన చేయట్లేదు, పసుపర్చన చేయట్లేదు? ఎందువల్లంటే ఆ కుంకుమ అనేటువంటిది శుభానికి చిహ్నం. ఎప్పుడు కూడా ఆ కుంకుమ అనేటువంటిది మెరూన్ కలర్లోనే ఉంటుంది. ఏ దేవాలయంలో చూడండి, ఇప్పుడు కొన్ని చోట్ల వేరే కలర్లో పిండి కలిపి వేరే కలర్లో ఉంటుంది. కానీ ఆలయాలు చక్కగా మీరు శ్రీశైలం కానీ ఇటువంటి విశేషమైన ఆలయానికి వెళ్ళండి, అక్కడ మగలి పువ్వుతో తయారు చేసిన కుంకుమ, ఇక్కడ కుంకుమ వేస్తే అంత దూరం వాసన వస్తుందండి. అదే కొన్ని ఆలయాల్లో అమ్మవారికి కుంకుమే ఆకుపచ్చ రంగులో ఉంటుంది, చింతామణి గణపతికి మూలంగా. ఓకే. దాంతో అర్చన చేస్తూ ఉంటారు. కానీ పసుపుతో ఎక్కడా చేయరు. ఎందుకంటే సౌభాగ్యానికి సకల శ్రేయస్సుకి చిహ్నంగా ఆకుపచ్చ ఎరుపు. అందుకనే మనకు ఇక్కడ ఎవరు ఎలాంటి ఇది ఇచ్చినప్పటికీ కూడా బొట్టుగా పసుపు కుంకుమ ఇస్తారు, కానీ గాజులుగా మాత్రం ఎరుపు ఆకుపచ్చ దాదాపుగా ఉంటాయి. ఇప్పుడు రంగులు రకరకాలవి గొప్పతనం కోసం గిఫ్ట్లు చేసేసి బాక్సులు ఇచ్చేస్తున్నారు, రకరకాలు కొనేస్తున్నారు. ఇటొక ఇంత వస్తాయి అనమాట, ఇక్కడ ఒక ఇవన్నీ సెట్, ఇటొకటి ఇంత వస్తుంది. ఇవి ఎందుకు వేసుకుంటారో నాకైతే తెలియదు. అవి అంటే అందం కోసం వేసుకుంటారో గొప్పతనం వేసుకుంటారో తెలియదు. కానీ ఒక్కడు కూడా అందులో ఆకుపచ్చగా విడిగా ఈ డిజైన్లు లేకుండా మాత్రం చక్కగా ఆకుపచ్చ ఎరుపు మనకు కనిపించవు ఎక్కడ. డిజైన్ లేకుండా ఉండేవే వేసుకోవాలా గురుగారు? అంటే చుక్కలు కదా మనం అనేది, పూర్తిగా మెరుపులుగా. అంటే గాజు మనం వేసుకొని ఇలా అన్నప్పుడు ఆ మెరుపులు తగలకూడదు మనకు. ఓకే. మెరుపులు పోతున్నాయంటే మన జీవితంలో ఉన్నవన్నీ పోతున్నట్టే కదమ్మా, కొంచెం ఆలోచించాలి. ఇంత ఉందా మెరుపు మనకు రావాలి. అందుకనే కదా పూర్వకాలంలో ఎక్కడా కూడా మట్టి గాజులు అంటే చాలా ప్లెయిన్గానే ఉండేవి, ఏ డిజైన్లు అవన్నీ ఉండేవి కావు. కానీ ఇప్పుడు ప్లెయిన్ గాజులు మట్టి గాజులు అనేసరికి అంటే వైధవ్యం ఉన్న స్త్రీలు కూడా వాటిని ధరిస్తున్నారు కాబట్టి మీకు వాళ్ళకి తేడా ఉండదని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు. అనే వాళ్ళ నోరుకి అద్దె అడుపు ఉండదు, మంచిదన్నండి. ఒక 4 ఉన్నారు తెలుసా అండి మీకు? తెలుసా? మీకు తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా 4? మీరు చెప్పండి గురుగారు, తెలుసుకుంటాం. మనం తింటే ఓర్చుకోలేని వాళ్ళు 4 ఓకే అంటుంటారు. 4 అని అనుకుంటారా అని చెప్పి. ఎవరు ఇంతగా 4 అసలు? మనలోనే ఉన్నారు. ఆ 4 ఫలానా రెక్టిఫై చేయలేరు. మనం బాగుంటే మన చుట్టూ తినడానికి వస్తారు, మనకి ఏదైనా ఇబ్బంది వస్తే గ్లాసులు మంచి తినడానికి ఎవరు? అరే నువ్వు ఈ పని చేయక 4 బాధపడతారా, 4 ఏమన్నా అనుకుంటారా, 4 నవ్వుతారా? అంటే నీ జీవితం నీకు నచ్చినట్టుగా ఉండట్లేదు, నువ్వు 4 కోసం ఉంటున్నావా? పోనీ నీ కష్టం వస్తే 4లో ఒకటి వచ్చి నీకు నీళ్ళు ఇస్తున్నాడా? లేదు కదా. అటువంటి 4 నీకెందుకు? ఆ మట్టి గాజులు అనేటువంటిది సౌభాగ్యానికి, అందులోనూ కూడా ఈ యొక్క శరీర లోపల ఉన్నటువంటి నరాలకి ఆ మట్టి గాజు వేసుకోవటం వలన నరాలకి మంచి బలాన్ని ఇస్తుందండి. అది స్త్రీకి శక్తిని ఇస్తుంది. 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా పత్రం పెట్టి రుబ్బుకునేవారే కదండి. మరి చేతికి ఇక్కడ ఇటో 6 మట్టి గాజులు ఉండేవి, ఇలా తోసుకుంటూ పత్రం పెట్టి గారెలకి ఇడ్లీకి పిండి రుబ్బుకునేవారు. అలాగే మరి గోంగూర పచ్చడి కావచ్చు, చింతకాయ పచ్చడి, మిరపళ్ళ పచ్చడి దంచేవారు. మరి చేతులు చక్కగా వాళ్ళకు ఉండేవి, ఎంత బలమైనా ఒకరిద్దరూ చేసుకునేవాళ్ళు. ఇవాళ వస్తువులన్నీ కూడా ఇంత అయిపోయినాయి, మనుషులందరూ ఇంత అవుతున్నారు, చేతులకి మొత్తం బంగారం, కానీ ఒక్క పని చేసుకోలేకపోతున్నారుగా. అంటే ఎంత సంపాదిస్తున్న శరీరానికి బలం ఉండట్లేదంటే నువ్వు మట్టి గాజు వేసుకోవట్లేదు. మట్టి అంటే భూదేవికి ఓర్పు నీకు ఒంటి మీద ఎప్పుడు ఉంటుంది, నీకు ఇస్తుంది అది ఓర్పు, ఆ సహనాన్ని ఓర్పునిస్తుంది. ఇవి అత్యంత ప్రాచీన రహస్యాలు మనం చెప్పుకుంటూ వెళ్తే కేవలం మట్టి గాజుల గురించి మనం 10 రోజులు కూర్చున్నాం అదండి. ఒక మట్టి గాజు గురించి మనం కూర్చుంటే 10 రోజులు పూర్తిగా దాని గురించి చెప్పుకోవాలంటే అంత రహస్యం ఉంది. అందుకని దానికి అంత విశేషమైనటువంటి యోగ ఫలం ఉంది. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే 70 సంవత్సరాల వాళ్ళు ఉన్న వాళ్ళు 2 బంగారపు గాజులు వేసుకుని 2 మట్టి గాజులు వేసుకుంటున్నారు. కానీ వాళ్ళు మట్టి గాజులు వేసుకోవాలంటే ఎదుటివాడు చిరచూపు చూస్తాడేమో అనే తప్ప నా ధర్మంగా నేను ఉంటున్నా అని ఎందుకు అనుకోలేకపోతున్నావు? బంగారపు గాజులు వేసుకున్నాం, ఒక్కటైనా మట్టి గాజు ఎందుకు వేసుకోలేకపోతున్నావు? ఎదురు నవ్వుతారు. నీకేమైనా కిరీటం పడిపోయిందా? లేదు, నవ్వలేదు. 2 కొమ్ములు వచ్చినాయి, 2 కిరీటాలు వచ్చినాయా? ఏం లేదు కదా. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉన్నావు. కానీ ఏమవుతుందంటే ఎదుటి మనిషిని చూసి
నువ్వు ఏదో మార్చుకోవాలనుకొని వాత పెట్టుకొని అక్కడ కాలిని చెప్పి బర్ణాలు రాసుకుంటున్నావు. జన్మాంతం మచ్చైతే పోవట్లేదు కదా. అందుకని ఎరుపు ఆకుపచ్చ అనేటువంటి వెనకాల నర్మగర్భంగా విశేషమైనటువంటి సాధన ఉందండి స్త్రీకి. అందుకనే ఇవాళ ఉన్నటువంటి స్త్రీలను చూడండి, ఏమాత్రం కూడా వాళ్ళకి శరీరంలో ఓపిక లేకపోవటం, అసహనానికి గురవటం, కోపాలు, ఆవేశాలు. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆడవాళ్ళే, అప్పుడున్న వాళ్ళు ఆడవాళ్ళే. మరి అప్పుడు వాళ్ళే పిల్లల్ని కన్నారు, ఇప్పుడు వాళ్ళే పిల్లల్ని కన్నారు. అప్పుడు కూడా మరి భర్తలు నానా రకాల చికాకులు చేసిన వాళ్ళే, అప్పుడే ఉత్తములు ఏమి లేరు. ఇప్పుడు ఉత్తములు ఉన్నారు అనుకోవడానికి. ఇప్పుడు ఎంత చికాకు చేస్తున్నారు ఎవరికొరకు, అప్పుడు ఎంత చికాకు చేసినప్పటికీ కూడా 6గురిని 7గురిని 10 మంది పిల్లల్ని కని కూడా కుటుంబం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఆ ఒక్క శక్తి, ఆ ఒక్క ఇప్పుడు సహనం అనేటువంటిది అవి మనకి ఇస్తాయి. ఇప్పుడు అవి లేకపోవటం మూలాన అసలు వివాహమైన వారం రోజుల నుంచే నువ్వెంతంటే నువ్వెంత అనేటువంటి స్థితి వచ్చేసేస్తుంది. ఎందుకని ఆ సహనం అనేటువంటిది లోపిస్తుంది. ఆ లోపించకుండా ఉండాలి అంటే నువ్వు సాధ్యమైనంత వరకు ఏదైనా వేసుకో. ఎరుపు ఆకుపచ్చ గాజు అనేటువంటి చేతి కనుక ఉందంటే అదే ఎందుకు ఉండాలంటే ఇంకేదైనా వేసుకోవచ్చు కదండి అని మళ్ళీ అంటారు. ఎరుపు అనేటువంటిది సౌభాగ్యం. నువ్వు సౌభాగ్యంగా ఉంటేనే ఎవరైనా వచ్చి నీకు బొట్టు పెడతారు. 2, నీ ఇల్లు అనేటువంటిది చక్కగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం మామిడి మండలు పెడతాం ఇంట్లో పూజ చేసుకోవడం కోసం. ఇల్లు చికాకు ఉండి మనం పూజ చేసుకోంగా, ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చుకొని తుడుచుకొని చేసుకుంటాం, చాలా శుభ్రతగా అట్టు పెడతాం. ఆ శుభ్రత అనేటువంటి విధానాన్ని నీకు అందింపజేస్తుంది ఆకుపచ్చ అనేటువంటిది. ఎరుపు అనేటువంటి నీ సౌభాగ్యాన్ని వర్ధిలింపజేస్తుంది. ఇది చాలా అవసరం తెలుసుకోవాల్సింది. అంటే ఇంతకు ముందు ఏమో మీరు అన్నట్టుగా, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా వరకు సింగిల్ బ్యాంగిల్ గోల్డ్ చాలా వరకు స్కిప్ చేశారని చెప్పారు. అందుకనే అనకూడదు కానివ్వండి, ఒక సంవత్సరం కూడా ఎవరు భర్తలతో మొగులతో పిల్లలు కాపురాలు చేయట్లా, విడిపోతున్నారు. గురుగారు, ఇప్పుడు ఎవరు ఎంతవరకు కలిసి ఉండాలి, ఎవరికి ఎంతవరకు ప్రాప్తం ఉందో అంతవరకే అంటారు కదా, ఇవన్నిటిని బట్టి ఎట్లా ఆధారపడి ఉంటుందంటారు? లేదండి, ఇప్పుడు ఎవరు ఎంతవరకు కలిసి ఉండాలి గారు, ఎవరు ఎంతవరకు బ్రతుకుండాలనేటువంటిది ఉంటుంది. కలిసి ఉండటం అనేటువంటిది వాళ్ళిద్దరికి ఉండేటువంటి ప్రేమ, అనుబంధం, ఆప్యాయత వాటి మీద ఉంటుంది. కలిసి ఉండాలా విడిపోవాలనేటువంటిది ఏంటి, ఎందువల్లనంటే ఇవాళకి ఎప్పటికి తేడా ఏంటండి, ఎప్పుడు తినేది అన్నమేగా, ఇవాళ తినేది అన్నమేగా, కాకపోతే కాస్త బర్గర్లు పిజ్జాలు తింటున్నారు, అందువల్ల బుద్ధి నశిస్తుంది మనకు, అంతే కదండి. బలం లేనటువంటి ఆహారం తింటున్నారు. ఒకరిని ఇద్దరిని కని కుటుంబాన్ని సాక్కోవాలంటే వాళ్ళిద్దరు ఇబ్బందులు పడుతున్నారు. మరి మా తాతగారికి 12 మంది ఆడపిల్లలు, మరి 12 మంది ఆడపిల్లలకి 5 రోజులు పెళ్ళిళ్ళు చేశారు. 12 మంది ఆడపిల్లలకి 5 రోజులు పెళ్లి చేశారు. ఇప్పుడు మా నాన్నగారు వైపు చూద్దాం, 8 మంది సంతానం. మరి మా బామ్మగారు వెళ్ళిపోయడానికి ఆవిడకి 80 సంవత్సరాలు ఎంత ఉన్నాయి. అప్పటి వరకు ఆవిడ పని ఆవిడే చేసుకునేదిగా. ఏమ్మా, ఇవాళ ఒకరిని కంటమే గగనం అయిపోతుంది. ఇక్కడ కేవలం కూడా ఒకటి, ఎవరికి వాళ్ళు నా వ్యక్తిత్వం నాది, నా వ్యక్తిత్వం నాది అనుకోవటం. ఆ వ్యక్తిత్వం నాది నీకు ఎందుకు వస్తుంది ఆ భావన? చిన్నప్పటి నుంచి కూడా ఒక వ్యవస్థ అనేటువంటిది నీకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. అదేంటండి వాళ్ళు గాజులు వేసుకుంటే ఆలోచన వచ్చేస్తుందా అని అనిపించవచ్చు. వేసుకుని చూడమనండి. ఎందువల్లంటే ఎప్పుడైతే కనుక నలుగురిలో నేను చిన్నతనం అవుతానేమో అనే ఆలోచనకి ఎప్పుడైతే పోయిందో ఆటోమేటిక్గా నీ జీవితం బాగుపడుతుంది. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఎదుటి మనిషి కోసం చేస్తున్నావు, ఏం చేసినా నీ కుటుంబం కోసం, నీ కోసం నువ్వు చేయట్లేదు కదా. అవి ముందు ఇటువైపు 4 గాజులు, ఇటువైపు 4 గాజులు ఎరుపు ఆకుపచ్చవి కలిపి వేసుకోమని చెప్పండి. నలుగురిలో తిరగమనండి. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చూస్తారు. ఎలా చూస్తే ఏంటంటి, నా భర్త సంతోషంగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను వేసుకున్నా, నీ ఇష్టం వచ్చి నువ్వు అనుకో అని కనుక నువ్వు తీసుకోగలిగితే కానీ నీ జీవితం మన సంతోషంగా ఉండదా? అంటే మనం పులిని చూసినాక వాత పెట్టుకున్నట్టుగా ఎవరో ఏదో అనుకుంటారో అని చెప్పి అనుకునే వాళ్ళు ఎవ్వరూ మనకు కష్టపడితే గ్లాసులు మంచిలు ఇవ్వరండి. అటువంటి వాళ్ళ కోసం మనం ఏదో ఎగిరెగిరి కింద పడితే ఆయాసం వచ్చేది మనకే. కాబట్టి నీ జీవితం నువ్వు బాగుండాలి. మన జీవితం మనకు బాగుంటే ఇంకొకరికి మనం ఏదైనా చెప్పచ్చు. మన జీవితమే మనకు బాగాలేనప్పుడు ఇంకేం చెప్తాం, ఎవరికి చెప్తాం? కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇదే చెప్తాను మనం. ఆ గాజులు వేసుకోవడం వలన శరీరంలో ఉండేటువంటి నరాలకి చక్కటి బలాన్ని ఇచ్చి సహనము, ఓర్పును అవి తీసుకొచ్చి పెడుతున్నాయి. కనుకనే వాళ్ళు అలా నిదానంగా ఉన్నారు. ఇవాళ రోజుల్లో బంగారాలు వేసేసుకుని అధికారానికి వాటికి పోతున్నారు. కాబట్టి సహనము, ఓర్పు లేవు. నువ్వెంతంటే నువ్వెంత, ఇగో నీకన్నా ఇంకో రూపాయి ఎక్కువ ప్యాకేజ్ నాది. ఆడదానికి అనకూడదు కానివ్వండి. ఉద్యోగం సద్యోగం కన్నా పెద్ద ఉద్యోగం ఇంటిని నడిపించటమే. దాన్ని మించిన ఉద్యోగం అసలు లేదండి. అక్కడికి లేదు, కంప్యూటర్ ముందు కూర్చోవచ్చు కాక. కానీ ఇంట్లో
వివాహమైన తర్వాత అత్తగారు మామగారిని చూసుకోవడం కానివచ్చు, భర్తను చూసుకోవడం కావచ్చు, పిల్లల్ని చూసుకోవడం కావచ్చు, వాళ్ళకి చేయాల్సింది చేసి పెట్టడం, స్కూల్కి పంపించడం, మళ్ళీ భర్తను ఆఫీస్కి పంపించడం, స్కూల్ నుంచి మధ్యాహ్నం స్కూల్కి మళ్ళీ లంచ్ తీసుకెళ్ళటం, సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి చూపించి వాళ్ళకి స్నాక్స్ ఏదైనా పెట్టడం, పాలు ఇవ్వడం, భర్త సాయంత్రం 6 వస్తే అతనికి ఏదైనా ఏర్పాటు చేయడం, మళ్ళీ రాత్రికి భోజనాలు ఏర్పాటు చేయడం, పిల్లలకి ఏర్పాటు చేసి పడుకోబెట్టడం, ఇవి పడుకోవడం, 20 రకాల పనులండి ఒక్కరోజు స్త్రీ చేసేటువంటి. అంటే అన్ని చేతులు కలిగిన అన్నపూర్ణదేవిగా మనం భావిస్తున్నాం. ఇవాళ ఏంటంటే కంప్యూటర్ పెట్టేసుకుని నేను చాలా పని చేస్తున్నా అంటారు. ఈ పని ముందు ఈ పని పెద్ద అండి. కాకపోతే ఏంటంటే ఏం చేస్తున్నావు అనగానే హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి నామోషి ఏమనుకుంటారో అని చెప్పి, నా భర్తకి నా పిల్లలకి నేను చక్కగా వంట చేసి పెట్టినా అని చెప్పుకోవడానికి ఇబ్బంది ఏంటి? సొసైటీ అలా లేదు. సొసైటీ ఎలా ఉంది? ఇదే సొసైటీ నీకు చిన్న సమస్య వస్తే వస్తుందా? అటువంటి పనికిమాల సొసైటీ నీకెందుకు అనే ఉద్దేశంలో నేనుంటా. అంటే నువ్వు నీకు నచ్చినట్టు బ్రతుకు. ఒక్కరోజు బ్రతికినా, నెల రోజులు బ్రతికినా, నువ్వు బ్రతికిన దాంట్లో నీ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది లేకుండా వాళ్ళ గురించి బ్రతుకుతే ఎంతకాలం బ్రతికినా ఇంకొకళ్ళు ఎవరినో సంతోషపెట్టాలనే ఉంటుంది ఇక్కడ. అంటే ఆ జన్మాంతం కూడా తృప్తి లేని బ్రతుకది. ఉద్యోగం చేస్తున్నా, సంపాదిస్తున్నా, ఏం చేస్తున్నా ఇవాళ టయానికి వెళ్ళకపోతే బాస్ తిడతాడు, టయానికి ముందు వచ్చేస్తే బాస్ తిడతాడు, 10 నిమిషాలు లేట్ అయితే మొగుడు తిడతాడు. పిల్లలు అంటే ఇక్కడికి వచ్చిన పిల్లల మీద ధ్యాస అంతా మళ్ళీ. ఇక నీ గురించి నువ్వు బ్రతికేది ఎప్పుడు ఒక్కరోజు కూడా లేదు కదా. అటువంటిది వాళ్ళు ఏదో అనుకుంటారు కాదు. డూ ఆర్ డై అనుకునేవాడు ఎప్పుడు అనుకుంటుంటాడు. ఉద్యోగం చేసే వ్యక్తికి 100 ఉంటాయండి, చేయాలి అనుకునేటువంటి వ్యక్తికి ఒకటి కూడా ఉండదు. అనుకుంటూనే ఉంటాడు నేను ఉద్యోగం చేయాలి, నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలనుకునే వాడికి 100 ఉద్యోగాలు రెడీగా ఉంటాయి. కాబట్టి ఇది ఒకటి పోతుందేమో అని ఎవరు బాధపడక్కర్లా. నా లైఫ్, నా భార్య, నా పిల్లలు, నా ఫ్యామిలీ, నాకు ఏదైతే ఇష్టం అది. అంటే ఇవి మనకు కావాలంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇది కావాలంటే మన మీద మనకు ఒక నమ్మకంతో పాటుగా సహనం, ఓర్పు కావాలి. దీనికి ఎక్కడి నుంచి మళ్ళీ ఇదే మొదలు. అది వేసుకొని చూస్తే ఎవరికైనా ఒక్కసారి అర్థమైపోతుందండి. ఒక వారం రోజులు వేసుకుంటే ఆ వైబ్రేషన్ ఎలా లోపల నుంచి వస్తుంది, రక్త ప్రసరణ అనేది జరిగేటప్పుడు ఆ చేతికి తగులుతూ ఉంటుంది కదా, తగులుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ అనేటువంటి లోపల ఏ రకంగా రక్త ప్రసరణ జరుగుతూ మనిషికి ప్రశాంతతనిస్తుంది అనేటువంటి విషయం. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, సుమారుగా ఒక 59. మరి వాళ్ళ ఇంటికి 25 మంది 30 మంది వచ్చినా మా అమ్మగారు ఒక్కరు అందరికీ వంట చేసి పెడతారు. మా అమ్మగారు ఒక్కరు అందరికీ వంట చేసి పెడతారు. ఓ 25 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది, 30 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది, ఓ 10 మంది వంట చేయమనండి. అమ్మా అంటే అలవాటు తప్పిపోయింది, అలవాటు తప్పించుకున్నాం మనమే. అదేంటి అంటే ఏదైనా ఒక అలవాటు చేసుకోవడం మన దగ్గరే ఉంటుంది, మానుకోవడం మన దగ్గరే ఉంటుంది. కానీ నేను ఈ విషయంలో పురుషులకు ఒకటి చెప్తా, ఏది కూడా స్త్రీకి అలవాటు చేయొద్దని చెప్తా. అలవాటు చేయడం తేలికేనండి, మానిపించడం చాలా కష్టం. కాబట్టి అలవాటు చేయొద్దు. ఇప్పుడు హోటల్కి తీసుకెళ్ళాలనిపించవచ్చు, నెలకు ఒకసారి వెళ్తాం, మీరు రోజు విడిచి రోజు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి బయటికి తీసుకెళ్ళటం అనుకోని కారణాలు చేస్తే ఒక నెల రోజులు అలవాటు అయితే తర్వాత నుంచి వాళ్ళు అదే జీవితం అనుకుంటారు కదా. వాళ్ళకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు, గొడవలు వస్తాయి. కాబట్టి ఏది అలవాటుగా ఏది చేయొద్దు. అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మన సిచ్యువేషన్ అనేది ఇలా చేస్తున్నాం, రేపు ఇదే సిచ్యువేషన్ అవుతుంది, రేపు మనం ఇంట్లో వంట చేసుకోవచ్చేమో అన్నట్టుగా మీరు ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. ఇంతకన్నా ఇంకొకటి చెప్తాను, ఇది ఇప్పుడు అవసరం లేదేమో, కానీ వివాహం అయిన తర్వాత మాత్రం వెంటనే హనీమూన్ అని చెప్పి తీసుకువెళ్ళకండి ఎవరిని. ఒక నెల రోజుల పాటు ముందు తన కుటుంబం, తన ఇల్లు, తన వాతావరణం, మన ఇంట్లో ఎలా ఉంటామనేటువంటిది చూపించి అప్పుడు మీరు తీసుకువెళ్తే తనకి ఇంటికి రాగానే మనం ఎలా ఉండాలనేటువంటి విషయం ఒక క్లారిటీ ఉంటుంది. అలా కాకుండా వివాహం అవగానే అమ్మాయి 100 రకాల ఆలోచనలు, 100 రకాల కళలతో వస్తుంది ఇక్కడికి. ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ ఆ ఇంట్లో పుట్టింట్లో అమ్మాయి అన్ని రకాల పనులు చేసుకుంటూ ఉండేదే, అత్తింటికి రాగానే కొత్తగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అంటే నేను ఇక్కడ చేయకూడదా, చెయ్యొచ్చా అన్నట్టుగా. అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు కదా. ఇతను ఆ ఊరు తీసుకెళ్ళి 4 రోజులు తిరిగి వచ్చేటప్పటికి కొత్త పెళ్లి కూతురుగా అమ్మ నేను ఇచ్చేస్తానమ్మా, నువ్వు చేద్దామా 4 రోజులు అత్తగారు అంటారు. కొత్త పెళ్లి కూతురు కదా అని చెప్పి ఈ 4 రోజులు తీపి కూడా 5వ రోజు నుంచి అమ్మ కాఫీ పెట్టమంటే నాకు కుదరదు అత్తగారు మీరు పెట్టుకోండి అంటే 5 రోజులు వద్దంది కదా, 6వ రోజు నువ్వే పెట్టుకోవచ్చు కదా అంటారు. ఆ సమానత్వం కూడా అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల కూడా తొందరగా తగాదాలు వస్తున్నాయి అమ్మ. అది దీనికి అన్నిట్లుగా మళ్ళీ మూలం ఏంటంటే మనకు సహనం లేకపోవడం. సహనం రావాలి అంటే మళ్ళీ వేరే ఏం లేదు, ఇవి చేతికి వేసుకోవటమే. కావాలంటే ఒక్కసారి వేసుకొని చూడమనండి, ఒక వారం రోజులు 10 రోజులు
ఎరుపు ఆకుపచ్చ కాంబినేషన్లో ఉన్నటువంటి గాజులు చక్కగా వేసుకొని చూస్తే లక్ష్మీప్రదం అమ్మ అది. ఓకే. అందులో ఆకుపచ్చ అనేటువంటిది లక్ష్మీప్రదం. లక్ష్మీ అమ్మవారి ఫోటోలు చూడండి, దాదాపుగా ఎక్కడ చూసినా మీకు ఎరుపు రంగే కనిపిస్తుంటాయి. ఆకుపచ్చ రంగు చీరలు చాలా రేర్గా కనిపిస్తుంటాయి. ఆకుపచ్చ అనేటువంటిది చాలా లక్ష్మీప్రదం. అది శుభ్రత ఉన్న చోట ఆవిడ కూడా వచ్చేది, ఎక్కడ పడితే అక్కడ వస్తుందా? ఇదంతా చెత్త ఉందనుకోండి, ఎవరు రారుగా ఈ గదిలోకి, మొత్తం శుభ్రం చేస్తే కదప్ప. ఆ శుభ్రతకి మూలమే ఆకుపచ్చ, సౌభాగ్యానికి మూలం ఎరుపు. ఎన్ని చెప్పినా ఇదేనండి. ఇదే మొత్తానికి ఎన్ని మాట్లాడుకున్నా ఫైనల్ గా ఈ గాజు అనేటువంటిది చేతికి ఉంది అంటే వాళ్ళ జీవితం వేరే విధంగా ఉంటుంది. సాధారణంగా భగవంతుడికి పూజ చేయటము అనేది ప్రతి ఒక్కరికి సాధారణం. అయితే అసలు ఏంటి పూజ అంటే ఏంటి? మా అందరికీ తెలిసిన పూజ అని అంటే దీపారాధన చేశామా, ఏదైనా నైవేద్యం పెట్టామా, హారతి ఇచ్చామా, అయిపోయింది. ఇది పూజ. అసలు నిజమైన పూజ అంటే ఏంటి? ఏ రకంగా చేయాలి? ఎన్ని రకాలు ఉన్నాయి? ఆయన ఏ రకమైన పూజా విధానాన్ని ఆచరిస్తే ప్రసన్నమవుతాడు? బాగుందమ్మా, చాలా ఉపయోగకరమైనటువంటిది. ఆ తల్లులకి తండ్రులు అందరికి కూడాను పూజ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంచెం డిఫరెంట్గా కూడా మాట్లాడుకుందాం, నిజార్థం చెప్తాం. పూజ, నిత్య పూజలు అవన్నీ చాలామంది చేసుకుంటారు, ఉపాసనలు చేస్తూ ఉంటారు, భక్తి భావంతో భజనలు చేస్తూ ఉంటారు, రకరకాలుగా వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు, అయ్యప్ప దీక్షలు అవి ఇవన్నీ పూజలోకే వస్తాయి. కానీ పూజా విధానంలో మనము బ్రాహ్మీ ముహూర్తంలో గనక లేచి ఏ మానవులు చేయగలుగుతారో, తల్లులు చేయగలుగుతారో వాళ్ళకి ఫలితం తొందరగా వస్తుంది. ఆ టైంలో విశ్వం అంతా కూడా శక్తి పుంజాల్ని ప్రసరింపచేసేటువంటిది బ్రహ్మ ముహూర్తము ఇత్యాది కొన్ని రకాల పేర్లు ఉన్నాయి. మరి ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమయం అనేది చెప్పడం జరుగుతుంది. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి అసలు కరెక్ట్ అయిన అంటే కొంతమంది సూర్యోదయానికి ముందు 46-48 నిమిషాలని కొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు నా మటుకు నేను 2:45 కల్లా ఉదయం మా కార్యక్రమాలు మొదలు పెట్టేసుకొని. అంటే అది బ్రాహ్మీ ముహూర్తమా? జస్ట్ ఇక బిగిన్ అవుతుంది 3ంటికి కూడా. మరి ఎన్టీ రామారావు గారు 3 గంటలకే ఆయన లేచేవారు. మన సీఎం నందమూరి తారక రామారావు గారు మరి ఆయన కూడా మరి 3కి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. 3 గంటలు లేచి ఆయన చేసే. అలా ఎంతోమంది యోగులు కూడా 2:30 తర్వాత ఒక 5-10 నిమిషాలు, మ్యాక్సిమం 3. కొంతమంది నిద్రనే పోరు యోగులు. ఆ ధ్యానంలో ఉన్న తర్వాత ఈ మెలకు ఉన్న వాళ్ళకి కదా ఈ గొడవ. మెలకు అనేటువంటి మనం నిర్ణయించుకుని ఇన్నర్ సైడ్ టైం పెట్టుకుంటాం, టైమర్ లాగా. అసలు అలా ఏం లేదు. నిద్ర ఇవన్నీ కూడా మన అవసరాల్ని అనుకూలంగా చేసేది బ్రాహ్మీ ముహూర్తంలో. అంటే అర్థము బ్రహ్మ పదార్థాన్ని, సర్వవ్యాపకమైనటువంటి ఆ యొక్క దివ్య తేజస్సుని వారు గ్రహించడానికి వీలైనటువంటి ఆ యొక్క సమయము బ్రహ్మ ముహూర్తము. ఇప్పుడు దాదాపు ఆ 3 గంటల సమయం నుంచి ఎక్కడి వరకు అనుకోవచ్చు? సూర్యోదయానికి ముందు వరకు. అంటే సూర్యోదయం తర్వాత ఉండదా అంటే ఉంటుంది. శక్తి ఎందుకు ఉండదు? దాదాపు అంటే 2 నుంచి 3 గంటలు. 3 నుంచి 5:30, 5:45 వరకు సూర్యోదయానికి ముందు వరకు తీసుకోవచ్చు. ఓకే. మరి ఒకవేళ 3ంటికే అంటే కష్టం. అంటే ఆ టైంలో లేచి చక్కగా చేసుకొని తర్వాత హాయిగా పడుకోండి, ఇబ్బంది లేదు. అలవాటు అయ్యేంత వరకు. అలా అని రోజు పడుకోమని కాదు, కొంచెం అలవాటు అయినప్పుడు అలారం లాగా మీకు ఆ నిద్ర లేస్తారు, మీరే లెగుస్తారు. ఆ తర్వాత కొంచెం కొంచెం ఒక వారం రోజులకో 10 రోజులకో అలవాటు అయిన తర్వాత ఆ టైంలోనే మీకు ఇష్టం వస్తుంది. ఆ టైంలో పిల్లల్ని కూడా బ్రాహ్మీ ముహూర్తంలో పొద్దున్నే లేచి చదివించేవాళ్ళం. అంటే జ్ఞాపక శక్తి కూడా ఉంటుందనే ఉద్దేశం. అలాగే మంచి ధ్యానం చేసేవాళ్ళు, మంచి వ్యాయామాలు, రకరకాలు యోగాలు ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ పూజా విషయానికి గనక మనం వస్తే, ఈ పూజలో దివ్యలు పెడతాం. ఆ దివ్యలు ఎందుకు పెడతామో చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. విశ్వవ్యాప్తంగా తేజోమయంగా ప్రకాశించేటువంటి ఆ దివ్య తేజస్సుకి అనుసంధానంగా వీరు ఆ జ్యోతులు, ఒత్తులు 2 వేసినా 3 వేసినా 4 వేసినా అది వేరే విషయం, ఒక్కొక్కరు అభిప్రాయాలను బట్టి వేస్తుంటారు. ఆ దివ్యలు వెలిగించి ఉదయం ఆ దివ్య తేజస్సుకి ఈ దివ్య తేజస్సును తోడు చేసి ఆ దివ్య తేజస్సుని మనం ఆస్వాదించి ఈ కళ్ళతో చూస్తూ
ఆ దివ్య తేజస్సుని డైరెక్ట్గా చూడలేని వాళ్ళు ఈ తేజస్సుని ఆ తేజస్సుగా భగవత్ తేజస్సుగా భావించి వారు స్వీకరిస్తారు. అందుకు ఆ దివ్యలు, ఆ దీపం పెట్టడానికి అసలు ముఖ్యార్థం ఇది. ఆ దివ్య తేజస్సు ఈ తేజస్సు ఒకటే, సమస్య లేదు. అది చూడలేం కదా, ఇది చూస్తున్నాం కాబట్టి ఇది గ్రహిస్తుంది. అంటే మన ముందు ఉన్న భావన కలగడం కోసం అది ఆ దివ్య తేజస్సు, అది తేజస్సే. ఆ తేజస్సు పెట్టిన తర్వాత ఫోటో కానీ దీపాలు పెట్టినప్పుడు ఇవి కూడా మన విగ్రహాలు కూడా ఈ తేజస్సులో చక్కగా మంచి ప్రకాశంగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ముఖ కవళికలు స్వామివారి తల్లివి చూడొచ్చు, ఏకాగ్రత కుదురుతుంది. అప్పుడు ఆరా కూడా స్వామివారి ఆరాను కూడా మీ ఏకాగ్రత వల్ల పెంచొచ్చు. మీకు కూడా పుట్టుకతో ఆరాతో పుడతాం, ఆరాతో పెరుగుతాం. కొంతమందికి 6 ఇంచులు 4 ఇంచులు ఇలా ఏదో చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఆరా పెరుగుతుందంటే మీరు ఎప్పుడైతే ఆ యూనివర్స్ ఆరాలో తేజస్సులో మీరు మెర్జ్ అయిపోతారో, కలిసిపోతారో, అప్పుడు మీ ఆరా ఆటోమేటిక్గా 6 ఇంచులు 1 ఫీటు 2 ఫీటు, కొంతమందికి అయితే అసలు లెక్క పెట్టలేనంతగా తేజస్సులో కలిస్తే అంత స్థాయి ఉన్న పూర్వపు ఋషులు, దేవుళ్లతో సమానమైనటువంటి ఆరాధకులు, భగవత్ స్వరూపులు, మహిమాన్వితులు, అప్పటికి వాళ్ళలో ఇలా ఆ తేజస్సు పెరిగేది. ఇప్పుడు మనకి పెరగడం చాలా కష్టం. అదే దారిలో అదే పద్ధతిలో చేస్తే ఏదో ఒక 2-3 ఇంచులు పెరగొచ్చేమో, 6 ఇంచులు పెరగొచ్చేమో, అంతకంటే ఎక్కువ కూడా పెరగొచ్చు. అంటే మీ యొక్క సాధనను బట్టి ఉంటుంది. సాధన చేస్తే సాధన సమకూరు ధరలోనా అని తప్పకుండా జరుగుతుంది. ఈ దివ్యలు అలా పళ్ళు ఫలాలు మీ యొక్క ఇష్టంతో చేస్తారు. అది కూడా దైవ సంకల్పం. అర్పించి మనమే తింటాం, ఆయన ప్రసాదంగా ఆయన ఆగ్రహాన్నిస్తాడు. తప్పకుండా ఇలా చూసేసి స్పర్శ చేయగలుగుతాడు. అలా ప్రసాదాలు ఇవి అవన్నీ కూడాను మీరు చెప్పే ప్రతి మాట కూడా భగవంతుడు చెప్పే మాట మీకు మీరు చెప్పుకోవడమే, మీ శక్తికి మీరు యుక్తిగా చెప్పడమే. తప్పకుండా భగవంతుడు వింటాడు, మీకు సర్వము ప్రసాదిస్తాడు. తేజోమయమైన ఆ దేవుణ్ణి మీరు కొలవడం వల్ల ఏ దేవుణ్ణి కొలిచినా తేజోమయులే. తేజస్సు లేకుండా ఏ దేవుడు లేడు, ఆరా లేకుండా. మీరు కూడా ఆరాతో పుట్టారు కాబట్టి ఆరాలో మిక్స్ అవ్వండి, మెర్జ్ అవ్వండి, ఆరాలో కలవండి. అప్పుడు మీరు ఆరా విశ్వస్వరూపులు అవుతారు. అంటే ఆరా అనే పదం ఉండదు, తేజో రూపులు అవుతారు. దివ్య తేజో రూపులు మీరు అయిపోతారు, అందులో సందేహం లేదు. అందుకని మీరు అందరూ కూడా ఈ కొత్త రకంగా ప్రయత్నం చేసి చూడండి. ఈ ఇంట్రెస్ట్ ఏకాగ్రతని చేసిన అది ఆరాధనైనా మంత్రమైనా మనస్సు పెట్టి బ్రాహ్మీ ముహూర్తంలో మనస్సు పెట్టాలి, మనస్తత్వంతో చేయాలి. ఏకాగ్రత కుదురుతుంది. కుదరని వాడికి కూడా ఓ రోజు కాకపోతే 2 రోజులు 4 రోజులకైనా కుదురుతుంది. రోజు అవే థాట్స్ రావుగా, ఎన్నంటే థాట్స్ బ్యాక్ ఖాళీ అయిపోతుంది. అందుకని తప్పకుండా అందరూ ప్రయత్నం చేసి వాళ్ళ అనుభవం పొంది ఆనందంగా ఆ యొక్క దివ్య తేజస్సుని ఆపాదించుకోండి, సంపాదించుకోండి. తప్పకుండా ఆ దివ్య తేజస్సు యొక్క కృప మీకు అనంతంగా కలుగుగాక. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి